సూపర్ 6 పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పింఛన్లకు ఏపీ కంటే ఏ రాష్ట్రం కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. ఇవాళ ఏలూరు జిల్లాలోని గోపీనాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. మహిళా నాగలక్ష్మికి పెన్షన్ అందజేశారు. నల్లవాడిలో స్టాళ్లను సీఎం మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రసంగించారు. తాను తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 100 మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, వారిలో 50% మంది మహిళలే ఉన్నారని వివరించారు. తమ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని, అయినా ఒకేసారి 4,000కు పెన్షన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ ములుగుతూ 250ల చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము 50 సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్. ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ పూచిపటాలు వేస్తాం సార్. మయానేమో ఫిష్ వేసుకుంటున్నాం సార్. ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం సార్. మా భార్య నేను చేసుకుంటాను. 2,30,000 వస్తుంది సార్. నాకు 2,30,000 వస్తుంది సార్. అంటే నెలకు 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఒక ఎకరా చేస్తాను. అవును సార్. భార్య భర్త కలిసి. అవును సార్. చాలా మాకు మంచి. ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద? నేను మా భార్య నేను కలిపి రోజు 3 అవర్స్ అట్లా పని చేస్తాను. 3 అవర్స్ పని చేస్తాం. ఇది ఇంకా సైంటిఫిక్ 2 ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్. మేమే చేయగలుగుతాం సార్. 2 ఎకరాలు చేయగలుగుతాం. అప్పుడు 40,000 వస్తుంది. 40,000 వస్తుంది సార్. అలాగే ఇందులో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దీన్ని ఒక 10 ఎకరాలు చేసి 4-5 ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేసి చేయగలుగుతావు. దానివల్ల లాభం ఏంటి? నేను ఏమంటాను, నువ్వు 1 ఎకరా చేస్తున్నావు, 10 ఎకరాలు చేస్తావు అనుకో, ఇదే మోడల్. ఒక 4-5 ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో, వాళ్లే పని చేస్తారు, నువ్వు మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి 20,000-25,000 రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇద్దరం కూడా భార్యాభర్తలు మేము చదువుకున్నాం సార్. బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా నేను అందరం అమ్మని ఇచ్చేస్తారు. వచ్చాక మీరు 55,000 సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు వచ్చింది. ఈ మోడల్ కొంచెం వర్కౌట్ చేయాలి. ఇది వెరీ గుడ్ మోడల్. సాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సాయిల్ సపోర్ట్ చేస్తుంది. మోడల్ మంచి అట్ట కదా. ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్, స్కేలింగ్ ఈ 2 జరగాలి. అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో, ఇప్పుడు అతను చేశాడు, నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు ఆ ఆలోచన రావాలి. 1 ఎకరా చేస్తాను, ఒక 10 acres చేశాడు అనుకోండి, క్లస్టర్ కింద చేసి 5-6 మంది 10 మంది పని చేస్తారు. అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి. ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోవాలి. ఫార్మర్స్ క్లస్టర్ వర్కౌట్ చేయండి. ఊటూరు మండలంలో 15 మంది ఫార్మర్స్ ఇలా చేస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుంది. దీన్ని మొత్తం తీసుకోండి, క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయండి. అన్ని కూడా ఫ్రూట్ ఫర్మెంటేషన్ అన్ని కూడా అందులో యూజ్ చేస్తాం సార్. ఏది బయటికి తేవం సార్. అందులో ఏది వేస్టేజ్ ఉండదు. అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాం సార్. ఎంత వస్తుంది ఎకరాలో? ఫిష్ ఎంత వస్తుంది? ఫిష్ 1 lakh వరకు వస్తుంది సార్. నాకు 1 lakh వస్తుంది సార్. ఎన్ని కేజీలు వస్తుంది? కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను. చిన్న ఫిష్ వేసుకుంటున్నాను సార్. అంటే మనకి సీడ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొరకట్లేదు సార్. ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరీ 40 days కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్. 2 inches నువ్వే ఇస్తున్నావు? నేనే ఇస్తున్నాను సార్. స్మాల్ సీడ్ సప్లై చేస్తాను. అవును సార్. అది గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వీటికి ఇది వాటికి రెండింటికి సార్. ఓకే, గుడ్. మీరు చేసిన నిజంగా థ్యాంక్స్ చెప్పిన అవకాశం కాదమ్మా, నాకు బాగుందమ్మా. దీన్ని స్కేల్ చేయాలి, ఇంకా బాగా చేద్దాం. చేసాం సార్. మనకు